నడిగడ్డలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందా? మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ గద్వాల ఇన్ఛార్జ్గా సీన్ మారిపోయిందా? భూభారతి అవగాహన సదస్సులో ఇన్ఛార్జ్ను అవమానిస్తారా అంటూ అనుచరులు రచ్చరచ్చ చేశారా? ఏకంగా మంత్రి ఎదుటే కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగడంతో నేతలంతా షాక్ అయ్యారా? గద్వాలలో మరోసారి వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ గద్వాల ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యగా సీన్ మారిపోయింది. కొద్ది రోజులుగా ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇద్దరు నేతలు డి అంటే డి అంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతల మధ్య మరోసారి ప్రోటోకాల్ రగడ రాజుకుంది. గద్వాల జిల్లా రధూర్ మండలంలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో సరిత నారాజయ్యారు. ఎమ్మెల్యేను స్టేజ్ పైకి పిలిచి తనను పిలవకపోవడంపై గుస్సా అయ్యారు. అంతే, ఆమె ఫైర్ కావడమే ఆలస్యం అన్నట్టు అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. దాంతో సభ వేదిక కాస్త రచ్చరచ్చగా మారిపోయింది. ఇక భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం ప్రశాంతతని, భరోసాని, భద్రతను కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులందరికీ లబ్ధి చేకూరేలా చట్టం తయారు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే అధికారులు మొక్కుబడిగా సమావేశాలు పెట్టకుండా అందరికీ చట్టం గురించి వివరించి గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం దెబ్బతినకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని హితవు పలికారు. ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. భూభారతి తప్పకుండా మీకు ప్రశాంతతని, భద్రతని, భరోసాని ఈ చట్టం మీకు కల్పిస్తుందని మనస్ఫూర్తిగా మీకు తెలుపుతూ, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా రధూర్ మండలాన్ని భూభారతి స్కీమ్లో పైలట్ ప్రాజెక్టు కింద సెలెక్ట్ చేశారు. ఈ అవగాహన సదస్సుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. సభపై మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను స్టేజ్ పైకి పిలవలేదు. దాంతో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి కూడా కొద్దిసేపు స్టేజ్ ముందే కూర్చున్నారు. సరిత, సంపత్ ను స్టేజ్ పైకి పిలవాలని ఎంపీ మల్లు రవి నేతలను కోరారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో చివరకు సరిత అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సభా వేదికపైకి సరితను ఎందుకు పిలవరని నేతలను నిలదీశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా మధ్యలో నుంచే వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అయితే సభా వేదిక వద్ద మాత్రం సరిత వర్గీయులు రచ్చరచ్చ చేశారు. ఆ తరువాత సభ ముగిసిందని నేతలు ప్రకటించారు. దాంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ ముందు సరిత అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసులు కార్యకర్తలను చెల్లాచెదురు చేయడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలోనూ మంత్రి జూపల్లి కృష్ణారావు సరిత వర్గం అడ్డుకుంది. గద్వాల కాంగ్రెస్ లోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఎందుకు ఆహ్వానిస్తున్నారంటూ నిలదీశారు. అప్పట్లో సరిత వర్గం నుంచి ఊహించిన పరిణామంతో మంత్రి జూపల్లి కూడా వెనుతిరిగిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి మంత్రి పొంగులేటి ముందే నేతలు రచ్చరచ్చ చేయడంతో పరిస్థితులు ఎక్కడ వరకు వెళ్తాయోనని కాంగ్రెస్ కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు.